దేవితో గంగని హత్య చేయించి మాయకి అల్లుడికి పెళ్లి చేసి ఆస్తి కొట్టేద్దామనుకుంటే గంగే హత్య చేసి జైలుకి వెళ్ళింది. మనం వేసిన ప్లాన్ తారుమారైపోయిందిరా. అవునా? మీరు వేసిన ప్లాన్ ఎప్పుడు వర్కౌట్ అయింది కనుక గంగైనా ఒక హత్య చేసి ఏదైనా చేయగలనని నిరూపించుకుంది. కానీ మీరు దేనికి పనికి రాకుండా ఇంట్లోనే కూర్చున్నారు. ఇలా చూడమ్మా, గంగ ఇంట్లోనే ఉంటే మా వల్ల తన ప్రాణాలకి ప్రమాదం అని తెలుసుకుని తనే ఒక హత్య చేసి తనని తాను కాపాడుకోవడానికి వెళ్లి జైల్లో కూర్చుంది. అర్థమైందా? అవునవును, గంగ మీకు చాలా భయపడుతుంది. అలాగే అనుకుంటూ కూర్చోండి. అనవసరమైన ప్లాన్లు వేస్తూ కూర్చోకుండా ఇద్దరూ కలిసి మాయకి మంచి సంబంధాన్ని తీసుకురండి. ఏంటి సంబంధమా? అవును. మన మాయకి అరుణ్ ఉండగా మళ్ళీ కొత్త సంబంధం తీసుకురావాలా? ఏమంటున్నారండి? ఈ బంగ్లాకి మాయని మహారాణిని చేస్తానే, ఎప్పటికైనా వాళ్ళకి పెళ్లి చేస్తానే. ఇంకా అరుణ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? అరుణ్కి ఆల్రెడీ గంగతో పెళ్ళయింది కదండి. పెళ్ళైతే ఏమిటే, రెండో పెళ్లి అనేది ఈ ప్రపంచంలో జరగందా ఏంటి? అరుణ్కి గంగకి పెళ్ళైన తర్వాత కూడా అరుణ్కి మాయనిచ్చి మళ్ళీ పెళ్లి చేయాలనుకోవడం చాలా నీచమైన ఆలోచన అండి. అరుణ్కి మాయకి పెళ్లి చేయాలన్న ఆలోచన ఎంతటితో మానండి. మాయ అరుణ్కి పెళ్లి కాలేదనుకుంటోంది. నువ్వు గట్టిగా అరవకో. అరుణ్ బావన్ నాకిచ్చి పెళ్లి చేస్తా అన్నారు కదా, మరి గంగకెలా తన్నిచ్చి పెళ్లి చేశారు? అదేంటంటే అమ్మా, నీకు మతి చెలించినప్పుడు. నాకు మతి చెల్లించిందంతేగా, నా ప్రాణాలేం పోలేదు కదా. అది కాదమ్మా, ఆ సమయంలో వచ్చిన సమస్యల వల్ల నేను. ఎన్ని సమస్యలు వచ్చినా మీరెలా ఈ పెళ్లి జరగనిచ్చారు నాన్న? అంటే మీరందరూ చేతకాని వాళ్ళ? నాకు అరుణ్ బావుకి పెళ్లి చేస్తానని ఎన్నిసార్లు నన్ను మోసం చేస్తారు? అది కాదమ్మా, ఆ రోజున్న పరిస్థితి అలాంటిది. గంగతో జరగబోయే పెళ్లిని ఆపటానికి మేం ఎంతో ప్రయత్నం చేశామమ్మా, కానీ కుదరలేదు. కొంచెం ఓర్పు వహించు. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. గంగ జైలుకి వెళ్ళింది. ఈ వంకతోనే నీకు అరుణ్కి నేను పెళ్లి చేస్తానమ్మా. ఇంతకు మించి మీ మాటలు నమ్మడానికి నేనేం సిద్ధంగా లేను. మీరు చెప్పింది విని తలాడించి మీ నిర్ణయాలకి కట్టుబడుండే అమాయకురాలైన మాయ ఎప్పుడో చనిపోయింది. ఇప్పుడు మీ ముందు నుంచుంది మళ్ళీ జన్మెత్తిన కొత్త మాయ. ఈ నిమిషం నుండి నా గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు నాకు మాత్రమే ఉంది. ఇకపై ఆ హక్కు మీలో ఎవరికీ లేదు. కొంచెం నాతో వస్తారా? బయటికి వెళ్ళాలి. వస్తాను. నానా, ఆగండి. ఏంటి? ఎక్కడికి వెళ్తున్నారు? దేవి పిలిచింది కదా, ఏంటో అడుగొస్తానమ్మా. మీరేమైనా తనకి డ్రైవరా? తను పిలవగానే తోకాడించుకుంటూ వెళ్తున్నారు. అరవకమ్మా, అది వింటుంది. వింటే వినివ్వండి నాన్న. తనకేమైనా కొమ్ములు మొలిచాయా? మాయా, ఎందుకిలా కోపడతావు? అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నప్పుడు ఇలా ఎదిరించి మాట్లాడకూడదు మాయా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు పోటీగా శాంతిని తయారు చేసింది తనే కదా. తనకి నేనెందుకు మర్యాద ఇవ్వాలి? ఏమండి, మిమ్మల్ని ఒక మనిషిగా భావించి ముఖ్యమైన చోటుకు వెళదామని పిలిస్తే మీరు రారా? అది మా నాన్న మీతో ఇక్కడికి రారు. మాయా, నేను ఆయనతో మాట్లాడుతున్నాను, అందుకే నేను సమాధానం చెప్తున్నాను. మాయా, మీరు ఊరుకోండి నాన్న. నీ సమాధానం నాకు అక్కర్లేదు. నువ్వు హాస్పిటల్ నుంచి తిరిగొచ్చిన దగ్గర నుంచి నీ మాటల్లో తేడా ఉంది.
నువ్వు మొదటి నుంచి తేడాగానే ఉన్నావు. నోరు పెరుగుతోంది ఏమిటి? నాకు వ్యతిరేకంగా మీ కూతుర్ని రెచ్చగొడుతున్నారా? ఎన్నడూ లేంది ఈ రోజు నన్ను ఎదిరిస్తోంది. అలాంటిదేమీ లేదు. మీతో చేతులు కలపాలని నేను అనుకోలేదు. నా నుండి మీరు సహాయం పొందాలని మీ అంతటా మీరే అన్నారు. గుర్తుంది కదా? అన్న మాట మర్చిపోవడం మంచి పద్ధతి కాదు. ఇలా అదలించడం, బెదిరించడం లాంటివి నీ మొగుడి దగ్గర పెట్టుకో. మా నాన్న మీద అధికారం చెలాయిస్తే నేనేం చూస్తూ ఊరుకోను. నిన్న కాక మొన్న పుట్టి నా కళ్ళెదురుకుంటా పెరిగిందానివి నువ్వు. నాతో పెట్టుకోకు. చిన్న పిల్లని కదా అని తక్కువగా అంచనా వేయకండి. నాతో పెట్టుకుంటే దూది పింజల్లా ఊది పారేస్తా. ఈ దేవితో పెట్టుకున్నావు కదూ, ఇక నీకే ప్రమాదమే. మీతో పెట్టుకుంటేనే ప్రమాదం, కానీ నాతో పెట్టుకోవాలనుకుంటేనే ప్రమాదం. మీ అమ్మ కొంగు పట్టుకొని తిరిగే చోట బేబీవి నువ్వు. ఎప్పుడూ గలగల నవ్వుతూ మాట్లాడే నువ్వు ఈ రోజు ఇంత ఆవేశంగా మాట్లాడేవేంటి? నువ్విలా ప్రవర్తించడం నేను అసలు నమ్మలేకపోతున్నాను. వద్దు మాయా, నా కూతురువైన నువ్వు అణకువగా ఉండడమే నాకు సంతోషంగా ఉంటుంది. నువ్విలా మారడం నాకు నచ్చలేదు. నేనుగా మారలేదు, అందరూ కలిసి నన్ను మార్చేశారు. ఈ మాయ తననుకున్నదే చేస్తుంది. నన్నెవ్వరూ అడ్డుకోలేరు. మీరిద్దరు సంతోషంగా ఉండాలి. నాకెంత కష్టం వచ్చినా నేను చూసుకుంటాను. అర్థమైందా? కానీ మీ ఇద్దరు ధైర్యంగా ఉండాలి. బాగున్నారా? శాంతి బాబు బాగున్నారా? దీనికి మనకి మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. అసలు ఏవే జరగనట్టు ఇదేమిటి కుశల ప్రశ్నలు వేస్తోంది? నేను బయటికి రావడం కుదరదని ఖచ్చితంగా చెప్పాను కదా. అలాంటప్పుడు మీరు ఇంత దూరం రావడం అనవసరం కదా. మీకు టైం వేస్ట్. మిమ్మల్ని ఆయనే పంపించుంటారు. మీరు ఆయనకి చెప్పండి గంగకి ఇక్కడి నుంచి రావడం ఇష్టం లేదని. పెచ్చిదానా, నేనేమి నిన్ను ఇంటికి రామని పిలవడానికి రాలేదు. తెలివి తక్కువదారిలో ఉన్నావే. ఆ ఇంటికి నీకు మధ్యున్న బంధాన్ని పూర్తిగా కట్ చేయడానికే వచ్చాను. అది అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. పని మనిషి కూతురు వయ్యుండి మా అన్నయ్య దగ్గర మంచి పేరు తెచ్చుకొని మా ఇంటికే కోడలు వయ్యి ఇప్పుడు చేలు పక్షులా లోపలున్నావు. ఎంత వేగంగా నువ్వు పైకెక్కేవో అదే వేగంతో ఇప్పుడు కింద పడ్డావు. అంతా విధి ఆడే